హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు వేడి శనగపప్పు బెల్లంతో ఉండలు చేస్తున్నానండి. మనం బెల్లం ఎంత తీసుకున్నాం, పప్పు అంతా తీసుకోవాలండి. ఏ ఉండలు చేసుకున్నా అంతే అండి, చేయి కాలుతుంది. అలాగే తీసుకోవాలి. తడి చేసుకొని ఉండలు చుడుతున్నానండి. ఇలా అంటే రౌండ్ షేప్ వస్తుంది కదా. చేస్తున్నానండి, చాలా వేడిగా ఉంది. కొద్దిగా ఇలా మనం చక్కగా చేసుకోవచ్చండి. ఇలాంటి ఐటమ్స్ బెల్లంతో చేసుకుంటే మనకి చాలా హెల్త్కి మంచిది కదండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను పిల్లలకి. గట్టి పాకం చేసుకోవాలండి. గుండెలు బాగా వస్తాయి అలా అయితే. అయిపోయండి. చక్కగా ఇలాగా హెల్తీగా మన ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చండి. ఆల్రెడీ వీడియో ఉందండి, నచ్చితే చూడండి ఎలా చేశానో. పాకం మాత్రం ముద్రగా రావాలండి. ఎప్పుడూను మనం నీటిలో వేస్తే గట్టి పడుతుంది. అలా వచ్చాకే చేయాలి. ఇలా పప్పు వేయాలి. పప్పు పాకంలో వేసి బెల్లం పాకంలో ఇలా చుట్టేసుకుంటే మనకి అయిపోద్ది. చేయి కాలుతుందండి, చాలా జాగ్రత్తగా చేసుకోండి. తడిలో కానీ ఆయిల్ కానీ చిన్నది పెట్టి ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి. బాగుందండి నేను ఉండలు చుట్టిన విధానం. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.